ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా సంక్రాంతికి మూవీస్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి. అయితే సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫట్ అవుతుంది పక్కన పెడితే, ఈ సంక్రాంతికి ఏ సినిమా సంక్రాంతి సినిమాగా నిలుస్తుందంటూ ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎగరుగా వెయిట్ చేస్తున్నారు. అయితే మొన్నైతే ప్రభాస్ నటించిన 'రాజసాబ్' మూవీ అయితే రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత చిరంజీవి గారు నటించిన 'మనశంకర్ వరప్రసాద్' గారి మూవీ అయితే రిలీజ్ అయింది. 'రాజసాబ్' మూవీకి సంబంధించి ఆ మూవీ ఎలా ఉందనేది నేను ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు చిరంజీవి నటించిన మూవీ ఎలా ఉందో చెప్తా వినండి. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అని చెప్పొచ్చు. బికాజ్ అనిల్ రావిపూడి ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా సరే హిట్ కొట్టాల్సిందే అన్న బ్రాండ్ నేమ్‌నైతే క్రియేట్ చేసేసుకున్నాడు. ఇక ఈ మూవీ రిలీజ్‌కి మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో రామ్ చరణ్‌తో పాటు వరుణ్ తేజ్ అలానే రావణ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ మూవీని చూడడానికి థియేటర్‌కైతే వెళ్ళడం జరిగింది. అయితే ఈ సినిమాతో చిరంజీవి గారి పెద్ద కూతురు కూడా ఎంట్రీ ఇచ్చేసింది మూవీ ఇండస్ట్రీలోకి. మరి మీరు ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తెలపండి. అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి హిట్ గా నిలిచిపోయింది. మరి ఇది సంక్రాంతి మూవీకి పర్ఫెక్ట్ అని మీకు అనిపిస్తే కమెంట్ లో తెలిపి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.